అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు. వాటిలో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉద్దేశాలు, వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎక్కడున్నా సరే కాస్త అటు ఇటుగా టైం లేట్ అవ్వచ్చు కాక. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడం, షేర్ చేయడం. ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లైక్స్ వచ్చేలా చూడండి. ఈరోజు మనం డిస్కస్ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు పత్రికల్లో భిన్నమైన అంశాలు వచ్చాయి. అందులో అందరికీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 11 మంది శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్ళడం, ఒక 10 నిమిషాల పాటు అక్కడ ఉండడం, 11 నిమిషంలోనే బయటకు వచ్చేయడం. సో అక్కడ ఎందుకు వెళ్ళారు? బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళారా? ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి వెళ్ళారా? ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి వెళ్ళారా? లేదా గ్రూప్ 2 అభ్యర్థుల ఆవేదన అర్థం చేసుకునేలా ప్రభుత్వానికి చెప్పడానికి వెళ్ళారా? లేదా మిర్చి రైతుల సమస్యలు ప్రస్తావించడానికి వెళ్ళారా? లేదు, వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అడగడానికి వెళ్ళారు. దానికి వెళ్ళిన గవర్నర్ గారు ప్రసంగం మొదలైంది. అక్కడ 9వ నిమిషం వైసీపీ శాసనసభ్యులు అందరూ కూడా స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళి గవర్నర్ గారు ఎదురుగా వెళ్ళి కేకలు వేశారు, నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని. దానికి ఎవరూ స్పందించకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు సైగ చేశారు, బాయ్కాట్ చేద్దామని. ఇంకా అందరూ 11వ నిమిషం బాయ్కాట్ చేసేశారు. అది నిన్న అసెంబ్లీలో జరిగిన అంశం. దాన్ని ఈనాడులో 11 నిమిషాల ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళనకే పరిమితం. సైగలతో ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్ 6 నిమిషాల్లోనే వారిని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైకాపా తీరిది. ఇదిగోండి, అన్నీ 11 అని చెప్పి ఈనాడులో సెటైరికల్గా రాశారు. వైకాపాకు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. జగన్ ఆ పార్టీ సభ్యులు సోమవారం 11 నిమిషాలే గడిపారు. అసెంబ్లీలో వైకాపా సభ్యులు 10, 11, 12వ నెంబర్ బ్లాక్లో కూర్చున్నారు. ఎక్కువ మంది సభ్యులు 11వ నెంబర్ బ్లాక్లోనే కూర్చోవడం గమనార్హం అని ఆ 11కి వైసీపీకి ఉన్న లింకు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయ్యే సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈనాడులో ఫస్ట్ పేజీలో ఇలా రాశారనమాట. టైంతో సహా రాశారండి. 9:58 పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం 9:58 గంటలకు సభ లోపలికి వచ్చిన జగన్ 10:09 గంటలకు బయటకు వెళ్ళిపోయారు. ఆ కొద్ది సమయము ప్రజా సమస్యలపై కాకుండా తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళన చేయించడానికే పరిమితమయ్యారు. ఇది వైసీపీ పరిస్థితి. అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్న రైతువారీ సమస్యలు, రైతుల సమస్యలు, మిర్చి రైతుల సమస్యలు, లేదా ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలను నిలిపివేయడము, లేదా ఈ గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించిన ఆవేదన, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి గళమెత్తకుండా, నినాదాలు చేయకుండా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం నినాదాలు చేస్తే వస్తుందా? సో అది వాళ్ళు వెళ్ళి చేసి వచ్చింది. అన్ని పత్రికల్లో కూడా ఆల్మోస్ట్ అదే రాశారు. ఇదిగోండి, 60 days టెన్షన్. జగన్ను భయపెట్టిన అనర్హత వేటు. పరుగున సభకు హాజరు. ఆర్టికల్ 109(4)లో 60 రోజుల గైర్హాజరు నిబంధన. ఆ లెక్క చూసుకున్నా ఇంకా చాలా గడువే ఉంది. ఈ సెషన్కు రాకున్నా 43 రోజులే గైర్హాజరైనట్టు. సోమవారం సభకు వచ్చినా రానట్లే. గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయం. అసెంబ్లీకి పనిదినం కిందకు రాదు. జగన్పై అనర్హత వేటు కత్తి వేలాడుతున్నట్టే. ఒట్టు తీసి గట్టును పెట్టి మరోసారి రావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రావడం వెళ్ళడం, ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళు అనలైజ్ చేశారనమాట. ఇది నిన్న గవర్నర్ గారి ప్రసంగం, అది అసెంబ్లీ పనిదినం కిందకు రాదు. సో అసలైన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచే మొదలవుతాయి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ అసెంబ్లీకి రానట్టే టెక్నికల్గా, కాబట్టి ఇంకా 60 days కత్తి వేలాడుతూనే ఉంది అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక షర్మిల గారు, జనం చీకొడుతున్నా తీరు మారదా? 11 మంది ఎమ్మెల్యేలతో 11 నిమిషాలు ఉండడానిక సభకు వచ్చింది. జగన్పై షర్మిల ఫైర్. ఇది ఆంధ్రజ్యోతిలో ఇలా రాశారు. ఇక సాక్షిలో చూసుకుంటే, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన. ఏమండి, అసెంబ్లీలో వీళ్ళు పోరాటం చేసిందేమో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని అడిగింది. బయటకు వచ్చి కబుర్లు చెప్పేదేమో ప్రజా సమస్యల మీద రాజీ లేని పోరాటం అని. అసెంబ్లీలో మాట్లాడొచ్చుగా ప్రజా సమస్యల మీద. ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో? తల్లికి వందనం ఇవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నారు, అడగొచ్చుగా. సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ప్రజలు వెయిట్ చేస్తున్నారు, అడగొచ్చుగా అసెంబ్లీలో. ఎందుకు అడగట్లే? అలాగే
చాలా సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు కానీ అనేక వర్గాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ అసెంబ్లీలో మాట్లాడకుండా, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు మాట్లాడకుండా, అసెంబ్లీ వేదికగా ఏమో వీళ్ళ పార్టీ సమస్యలు మాట్లాడతారా? బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ప్రజా సమస్యలను బిల్డప్ కొడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం రాజకీయం? క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి. మనం యుద్ధరంగంలో ఉన్నాం, విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్టే. వారి తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తే ఉజ్వల భవిష్యత్తు నాదే భరోసా. శాసనసభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం, అందుకు విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాలు ఇచ్చారు. హోదా ఇవ్వాల్సిందే. అసెంబ్లీ బయట మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి సర్కారు కుట్ర. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పాలకపక్షం చొక్కా పట్టుకుని నిలదీస్తాం. మిర్చికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అసెంబ్లీ బయట మాట్లాడిన అంశాలు ఇవి. మిర్చికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ఇవన్నీ అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ లోపల నినాదాలు చేస్తున్నప్పుడు మాట్లాడవచ్చుగా? లేదు. ఉన్న 11 మందితో ఇంత సినిమా చేయొచ్చని, ఇన్ని సీన్స్ చేయొచ్చని ఎవరికి తెలియదు. సో ఇది ఇట్లా రాశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఈ వైసీపీ వాకౌట్, బాయ్కాటు, ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ పోడియం వద్ద ఆందోళన, గవర్నర్ ప్రసంగ సమయంలో నినాదాలు, 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి జగన్, 11:11 గంటలకు నిష్క్రమణ. ఈనాడులోనేమో 11 గంటల 9 నిమిషాలకు నిష్క్రమణ అని రాశారు. ఆంధ్రప్రభలో 11 గంటలకు నిష్క్రమణ అని. మొత్తానికి ఆ 11 ఫ్యాన్సీ సబ్జెక్ట్ని అయితే అలా ఉంచారనమాట. సో ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. జగను ఆంధ్రప్రదేశ్లో ఉన్న, భారతదేశంలో ఉన్న రాజ్యాంగం లెక్కల ప్రకారం అయితే జగన్కు ప్రతిపక్ష నేత హోదా రాదు, జర్మనీకి వెళ్తే వస్తుంది, వైసీపీ వాళ్ళందరూ జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే చురకలు అంటించారు వైసీపీ. అది. సో ఆ అంశం మనం పక్కన పెట్టేస్తే, గత ప్రభుత్వం దుర్మార్గ పాలనలో పతనం అంచుకు రాష్ట్రం, సహజ వనరులన్నీ దోపిడీ, అలవిమాలిన అప్పులు, అధిక వడ్డీ రేట్లు, కేంద్ర నిధుల మళ్లింపు, బ్రాండ్ ఆంధ్రాకు పూర్వవైభవం తెచ్చే పనిలో ఎన్డీఏ ప్రభుత్వం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజర్. నిన్న గవర్నర్ గారి ప్రసంగం. ఈ ప్రసంగంలో అనేక అంశాలు, ఈ ప్రభుత్వ లక్ష్యాలు, గత ప్రభుత్వ తప్పులు, పాపాలు అన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. సహజ వనరుల దోపిడీ, ఇసుక తవ్వకాలు, ఎక్సైజ్లో లోపభూయిష్ట విధానాలతో గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, అప్పటి ప్రభుత్వ దుర్మార్గపు పాలన ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక పతనం అంచుకు చేర్చిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడంలో 25 ఏళ్ల భవిష్యత్తు ఆదాయాన్ని కోల్పోయామని వివరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్రాండ్ ఆంధ్రాకు పూర్వవైభవాన్ని ప్రారంభించామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మీరు గవర్నర్ ప్రసంగాలను ఏమంత సీరియస్గా తీసుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చదువుతారు గవర్నర్ ప్రసంగంలో. ఇది మన రాజ్యాంగంలో ఇది ఒక పెద్ద, అంటే నేను మళ్ళీ కామెంట్ చేయకూడదు కానీ తప్పే కదా. అదే పోస్ట్లో ఉన్న గవర్నర్ ఎవరైనా సరే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని పొగుడుతారు, టీడీపీని తిడతారు. వైసీపీ పాలన బాగుందని తిడతారు, గత ప్రభుత్వ పాలన, టీడీపీ పాలన బాగోలేదన్నట్టు తిడతారు. సో ఇప్పుడు ఇదే పొజిషన్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం గురించి మంచిని చెప్తూ గత ప్రభుత్వం గురించి చెడుని చెప్తున్నారు. సో గవర్నర్ ప్రసంగాలను మనం పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. ఆ ప్రసంగంలో పాయింట్లు సీరియస్గా తీసుకోకూడదు. ఏదో ప్రోటోకాల్ ప్రకారం ఆ వ్యవస్థకు మేము పెద్దన్న పాత్ర ఇస్తున్నాము అని చెప్పించుకోవడానికి గవర్నర్ల చేత అలా మాట్లాడిస్తారు అంతే. ఇదిగోండి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం. 8 నెలల్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, 4 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించాం. అధికార పార్టీ మౌత్ పీస్ అనమాట, ఇంకా అంతకుమించి ఇంకేం కాదు. కరువు రహిత రాష్ట్రాల లక్ష్య సాధనకే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు, 10 పోర్టులను ప్రపంచ స్థాయి వాటర్ లెవెల్గా తీర్చిదిద్దబోతున్నాం. మేడ్ ఇన్ ఏపీ పేరిట ప్రతి వస్తువుకు భౌగోళిక గుర్తింపు కోసం కృషి. 2027 కల్లా పోలవరం, 2029 నాటికి విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది అసాధ్యం. 2029 నాటికి విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు పూర్తి చేస్తారంట. అది అసాధ్యం. అన్ని గాలి మాటలు, అన్నీ చాలా వరకు గాలి మాటలు అండి. ఎక్కడ సాధ్యమవుద్దండి 2029 నాటికి మెట్రో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మినిమం 10 ఏళ్ళు పడుతుంది. ఈవెన్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇంకా కన్స్ట్రక్షనే మొదలు పెట్టలేదు. గాలిలో మేడలు అనమాట ఇవన్నీ. సో అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు గవర్నర్ గారి ప్రసంగాన్ని. ఇవిగోండి, దుష్పరిపాలన నుంచి విముక్తి, ఏపీలో మరో విప్లవం, బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ, కొత్త వాణిజ్య కారిడార్ల ఆవిష్కరణకు సిద్ధం,
పేదరికం ఇవన్నీ రాసుకొచ్చారనమాట ఆంధ్రజ్యోతిలో. సో తర్వాత మరో ఇంపార్టెంట్ వార్త, ఫైబర్ నెట్ చైర్మన్ నిన్న సాయంత్రం ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా అంశం మరో కీలకం. ఈనాడులో లోపల పేజీలో వేశారు, ఆంధ్రజ్యోతిలో కీలకంగా ప్రచురించారు. ఇది కూడా ఫైబర్ నెట్ పోస్టుల కట్, బహిరంగ చర్చపై సర్కారు సీరియస్, అనూహ్య మలుపులు తిరిగిన వివాదం, చైర్మన్ జీవి రెడ్డి రాజీనామా, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా, తక్షణం ఆమోదించిన సర్కారు, ఎండి దినేష్ కుమార్ పైన వేటు, 4 పోస్టుల నుంచి తొలగింపు, వీరికి ఎక్కితే సహించేది లేదని సంకేతాలు. సో ఫైబర్ నెట్లో అంతర్గతంగా జరుగుతున్న ఎండి వర్సెస్ చైర్మన్ అంశం, ఆ చైర్మన్ రాజకీయంగా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. నేను పార్టీలోని అతన్ని చైర్మన్ పోస్టుకి రిజైన్ చేయమన్నారు, అతన్ని మందలించారు కొంచెం. సో దాంతో అతను నేను పార్టీలోనే ఉన్నాను, నాకు ఈ పార్టీ కూడా అవసరం లేదు అని చెప్పి అతను పార్టీకి కూడా రిజైన్ చేశాడు. ఒకటి మాత్రం నిజం, జీవి రెడ్డి గారి డిబేట్లు ఫాలో అయితే అతని విలువ ఏంటో తెలుస్తుంది. అతను చాలా టెక్నికల్గా, చాలా లీగల్ పాయింట్లు, చాలా లాజికల్ పాయింట్లతో వైసీపీ గత పాలనను దుయ్యబట్టాడు. ఎప్పటికప్పుడు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాడు ఆయన. ఎప్పుడు టీడీపీ అనుకూల మీడియాల్లో ఆయన ప్రతిరోజు డిబేట్లలో పాల్గొని, వారంలో కనీసం 4-5 రోజులు లైవ్ డిబేట్లలో పాల్గొని వైసీపీ చేస్తున్న ప్రతి తప్పుని ఎండగట్టేవాడు ఆయన. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవాడు, లీగల్ పాయింట్లను లేవనెత్తేవాడు. అటువంటి జీవి రెడ్డి గారు దాదాపుగా 3.5 ఏళ్ల పాటు టీడీపీ కోసం పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి తీసుకొని 3 నెలలు కూడా ఆ పదవిలో ఉండలేకపోయారనమాట. సో ఆయనకు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి బాగా మద్దతు వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఆయనకు క్యాడర్ సపోర్ట్ ఫుల్గా ఉందన్నమాట. సో ఈ అంశం ఆంధ్రప్రభలో గట్టిగానే రాసినట్టున్నారు. ఫైబర్ నెట్ ఫైర్, చైర్మన్ జీవి రెడ్డి అవుట్, ఎండి దినేష్ బదిలీ, కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జీవి రెడ్డి రాజీనామా, వెంటనే ఆమోదించిన ప్రభుత్వం, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా అని జీవి రెడ్డి ప్రకటన, ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశం. ఫైబర్ నెట్లో వివాదం చిలికి గాలివానగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా చేశారు. అలాగే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారనమాట. ఖచ్చితంగా ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదండి, ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. ఆయన్ను మందలించారు, పిలిపించారు, నువ్వెందుకు ఓపెన్గా మాట్లాడి. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను నిన్న మొన్న కూడా వీడియోస్లో చెప్పా, ఇక్కడ ప్రభుత్వంలో లోపాలను, జరుగుతున్న తప్పులను లోపాయికారిగా అంతర్గతంగా చెప్దాము, అలర్ట్ చేద్దాము అంటే అపాయింట్మెంట్లు దొరకవు చాలామంది ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు. పోనీ బహిరంగంగా ఇంకా అపాయింట్మెంట్లు ఇవ్వక చూసి బర్స్ట్ అయి ఓపెన్గా చెప్తే, నువ్వు ఓపెన్గా మాట్లాడావు, బహిరంగంగా మాట్లాడావు, నువ్వు పార్టీలో వద్దు, నీకు ఆ పదవి వద్దు అని చెప్పి చర్యలు తీసుకుంటారు. సో అందుకే ఫైబర్ నెట్ లో జరిగిన అంశం ఖచ్చితంగా మిగిలిన వాళ్ళని అలర్ట్ చేసినట్టే. అలాగే ఇంకా కొంతమంది నాయకులు, ఈ చైర్మన్లు రెడీగా ఉన్నారు అవసరమైతే బయటకు వెళ్ళిపోవడానికి. వాళ్ళు కూడా రగిలిపోతున్నారు లోపాయికారిగా. ఇక ఇక్కడ వరకు ప్రధానమైన అంశాలు పక్కన పెడితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాలు కూడా కీలకంగా ఇచ్చారు. వైకాపాకు ప్రతిపక్ష నేత హోదా రాదు, జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చినా వారికి దక్కేది, ఓటింగ్ శాతం ప్రకారం హోదా కావాలంటే జర్మనీ వెళ్ళమనండి, ప్రజా తీర్పును గౌరవించి వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాలను కూడా అన్ని పత్రికల్లో ఇచ్చారు. ఇక ఇంకో ఇంపార్టెంట్ ఉందండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. 5 సభ్యులు ఎన్నిక కాబోతున్నారు. సో 5 ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. సో ఈ 5 కూడా కూటమికే దొక్కుతాయి. 1 జనసేన పార్టీ తరపున నాగబాబు గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది. 1 మిగిలిన 4 కూడా తెలుగుదేశం పార్టీ తరపునే ఒక 10 మంది పోటీ పడుతున్నారు. పిఠాపురం వర్మ గారు, పెదకూరపాడు శ్రీధర్ గారు, చాలామంది బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు చాలామంది పోటీ పడుతున్నారనమాట. సో మరి ఎవరికి ఇస్తారు చూడాలి. ఇక్కడ ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు, ఆ స్థానాలన్నీ కూటమిగా, వైకాపాకు సంఖ్యాబలం కరువు అని రాశారు. ఇదే అంశాన్ని చాలా అన్ని పత్రికల్లో ఆల్మోస్ట్ కవర్ చేశారనమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఇది, వంశీ అక్రమాలపై సిట్, ఐజీ అశోక్ నేతృత్వంలో ఏర్పాటు, సభ్యులుగా తూర్పు ఏలూరు ఎస్పీలు, సిఐడి డీజీ ఐఎన్ఆర్ పర్యవేక్షణ, ఇప్పటికే సర్కారుకు విజిలెన్స్ నివేదిక, అక్రమ మైనింగ్లోనే 195 కోట్ల లూటి, ఒక వ్యవస్థలో జరిగిన తప్పుల మీద, ఒక శాఖలో జరిగిన తప్పుల మీద సిట్ వేశారు. సిఐడి ఎంక్వైరీ వేయడమే మనం ఇప్పుడు వరకు చూసాం.
కానీ ఒక వ్యక్తి చేసిన అక్రమాల మీద, ఒక వ్యక్తి గత ప్రభుత్వం చేసిన అక్రమాలో, లేదంటే గత ప్రభుత్వం ఆ శాఖలో జరిగిన అక్రమాలో, ఆ శాఖలో జరిగిన అక్రమాలో, ఆ కార్పొరేషన్లో జరిగిన అక్రమాల మీద మనం సిట్ వేయడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పవర్ యూజ్ చేసి చేసిన అవినీతి మీద, అక్రమాల మీద, అరాచకాల మీద సిట్ ఎంక్వైరీ వేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి, భూ కబ్జాలు, అరాచకాలపైన దర్యాప్తు, 3 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు ఓకే, మరో 3 నిందితులు కూడా అరెస్టు. గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఐజీ ర్యాంకు అధికారి జీవీజీ అశోక్ కుమార్ ఏలూరు రేంజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. చాలా సీరియస్, మామూలుగా లేదు అసలు పరిస్థితి. గన్నవరాన్ని గొల్ల చేశారు. 5 ఏళ్ళు వంశీ అనుచరులు అరాచక కాండ, అక్రమ మైనింగ్తో కోట్లు లోటి, కొండలు పిండి చెరువులు చెర, చాలామందిని బెదిరించి భయపెట్టి దారిలోకి తెచ్చుకొని వాళ్ళ విలువైన భూములను కాజేయడం, వాళ్ళ చేపల చెరువులను ధ్వంసం చేయడం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం చాలా జరిగాయంట. వాటన్నింటి మీద కూడా ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ వేసిందనమాట. చాలా సీరియస్ అంశం అది. అంటే నేను పేపర్ల వారీగా కాకుండా అంశాల వారీగా చెప్పేస్తున్నా, కొంచెం మీకు ఈజీగా ఉంటుంది. ఇక సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు ఈనాడులో ఎక్స్క్లూజివ్గా వచ్చింది. సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు 15,498, యాస్పిరేషనల్ ఫంక్షనరీలుగా అవకాశం, ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి, హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అని ఇక్కడ ఒకటి రాశారు. ఇది సంగతి. కార్టూన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యి ప్రతిపక్ష నేత హోదా అడిగారట కదా. ప్రతిపక్ష హోదా వీళ్ళనేం అడుగుతాం సార్, ప్రజలనే అడుగుదాం. ఎప్పటికైనా సరే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చాకే వద్దాం అంటే ప్రజల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతారంట. వచ్చే ఎన్నికలు వైసీపీ టార్గెట్ అది, ప్రతిపక్ష నేత హోదా దక్కడం. అంటే మినిమం 18 సీట్లు దక్కాలి వాళ్ళకి. సో వచ్చే ఎన్నికల్లో ప్రజలు అది ఆలోచించాలి. పెద్ద మనసుతో కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వాలి అని ఈనాడులో అది రాశారు కార్టూన్లో. అమ్మాయి వసతి భద్రమేనా? తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్ నిర్వహణ ఇప్పుడు పెద్ద వ్యాపారం అయింది. హైదరాబాద్కి అయితే చదువు, ఉద్యోగాల కోసం ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మహిళలు వస్తుంటారు. సో అమ్మాయిలు హాస్టల్స్లో వాళ్ళ ఫెసిలిటీసు, వాళ్ళకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటన్నింటినీ కూడా చాలా ఇంపార్టెంట్ వార్తగా రాశారు. తర్వాత కలెక్టర్ కార్యాలయాల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, సీఎం చంద్రబాబు ఆదేశం, ఆర్టీజీఎస్పై సమీక్ష. సో ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా మనమిత్ర, అది కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ సేవలు అందుబాటులోకి తెచ్చారంట. 500 సేవలు ఇవ్వాలని టార్గెట్ అంట. ఆ భూములు మావి కాదు, సజ్జల వ్యవహారంలో తప్పించుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నం. ఓహో, ఆ భూములు మావి కాదు, మాకు సంబంధం లేదని అటవీ శాఖ చెప్తుందంటండి సజ్జల వ్యవహారంలో. మహాకుంభమేళ ఏర్పాట్లపై అధ్యయనం, ప్రయాగ్రాజ్లో మంత్రి నారాయణ బృందం. 2027 గోదావరి పుష్కరాల కోసం పరిశీలన. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. గోదావరిలో 2015లో పుష్కరాలు నిర్వహించారుగా, ఇప్పుడు మహాకుంభమేళాలో ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారా? అక్కడ తొక్కిసలాట జరిగిందిగా, అక్కడ కూడా. అంటే ఇక్కడ ఏంటంటే అదే అనమాట, అవసరం ఉన్నా లేకపోయినా మేము ఏదో చేసేస్తున్నాం, మేము ఎంతో శ్రమ పడుతున్నాం, మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అని ప్రజలకు సందేశం ఇవ్వడానికి ఇదిగో అక్కడికి వెళ్ళి మహాకుంభమేళాలో జరిగిన ఏర్పాట్ల మీద చంద్రబాబు గారికి ఎక్స్పీరియన్స్ లేదా? 2003లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు జరిగాయి, 2015లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే పుష్కరాలు జరిగాయి. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ మహాకుంభమేళా కంటే ఆయన ఓన్ ఐడియాలజీతో ఆయన బాగా చేయగలరు. కాకపోతే 2015లో జరిగిన తొక్కిసలాట, గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా జరిగిన తొక్కిసలాటని ఎవరూ మర్చిపోలేరు. ఆ తొక్కిసలాట కారణం ఏంటో అందరికీ తెలుసు. సీఎం గారి ఫ్యామిలీ స్నానం చేస్తుంది, ఇక్కడేమో భక్తులందరినీ కూడా ఆపేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒకేసారి గేట్లు తీయడంతో భక్తులందరూ మెట్ల మీద నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళడంతో తొక్కిసలాట జరిగింది. అది జరగకుండా ఉంటే 2015 గోదావరి పుష్కరాలు అద్భుతంగా జరిగినట్టే. సో చంద్రబాబు గారికి ఐడియాలజీ ఉంది. ఇవన్నీ కూడా ఏదో మేమేదో చేసేస్తున్నామని షో కోసం. అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు, కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం, తెలంగాణ అభ్యంతరాలకు ఏపీ గట్టి సమాధానం అని రాశారు. తర్వాత మార్కెట్లో అమ్ముకునే మిరపకాయ వ్యత్యాస ధర చెల్లింపు, 4గురిని బలి తీసుకున్న విద్యుత్తు, సంపులో పేడ కలిగిపెట్టేందుకు దిగి ప్రమాదానికి గురైన కార్మికులు, పెదకాకాని గోశాలలో ఘటన, తాడేపల్లిలో వంశీ ఎవరిని కలిశారు, హైదరాబాద్ నుంచి వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడి,
ఎందుకు కలిశారనే అంశంపై లోతుగా విచారణ. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం చెప్పించిన తర్వాత వల్లభనేని వంశీ ప్రత్యేకంగా తాడేపల్లి వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి బయలుదేరి కోదాడ మీదుగా విజయవాడ చేరుకొని తాడేపల్లి వెళ్ళి కొందరు కీలక నేతలను కలిసినట్టు పోలీసుల దర్యాప్తులు వెలుగు చూసింది. అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు, వారు ఏమని దిశానిర్దేశం చేశారనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారంటండి. లొకేషన్ తెలియకుండా స్విచ్ ఆఫ్ చేశారంట. ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు మళ్ళీ చూద్దాం. సాక్షిలో ఇంక వేరే అంశాలు ఏమైనా వచ్చామో సాక్షికి వెళ్తే ఈ రెండూ కాకుండా మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం. మీడియాకి ఆంక్షలు విధించారని వీళ్ళే రాయాలి. ఏమంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ నిషేధించింది వీళ్ళు కాదా, ఆంధ్రజ్యోతిని TV5ని నిషేధించింది వీళ్ళు కాదా, ఇప్పుడేమో మీడియా మీద ఆంక్షలు, మీడియా స్వాతంత్రాన్ని కళ్ళు కట్టేస్తున్నారు, ప్రధాన టీవీ ఛానల్స్కి నోటీసులు ఇవ్వకుండా బహిష్కరణ, తమ లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో ఆంక్షలు. ఇలాంటి వైఖరి సరికాదు ఉంటుంది జర్నలిస్ట్ సంఘాలు. ఓహో, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని TV5ని నిషేధించడం బహిష్కరించడం సబబా, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సాక్షిని బహిష్కరించడం సబబు కాదా, సరికాదా? సో ఇద్దరు వాళ్ళు అలాగే తయారయ్యారు, వీళ్ళు అలాగే తయారయ్యారు. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పవర్ వాళ్ళు చూపించారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పవర్ వీళ్ళు చూపిస్తున్నారు. ప్రజలు ఇవన్నీ గమనించి సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు. వాళ్ళకి తీర్పిచ్చి 11 ఇచ్చారు, వీళ్ళు కూడా ఇలాగే ఎక్కువ అయితే వీళ్ళకి ఏం తీర్పు ఇవ్వాలో ప్రజలు ఆలోచిస్తారు. కాకపోతే వీళ్ళు దాన్ని రాయడమే మరీ విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి వైఖరిని, ఇటువంటి సంస్కృతిని ప్రారంభించిందే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. మీడియా ఛానల్స్ బహిష్కరణ అనే సంస్కృతి. మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు, 16 రోజుల పాటు సభ. తర్వాత దిగజారిన ప్రజాస్వామ్యం, బరితెగించిన టీడీపీ నేతలు, తీవ్ర ఒత్తిడితో తుని మున్సిపల్ చైర్మన్ రాజీనామా, సహచర కౌన్సిలర్లపై జరుగుతున్న దమనకాండను చూడలేక నిర్ణయం, టీడీపీ దాష్టీకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి. సో తుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలో పడినట్టే. అక్కడ చాలామంది వైసీపీ వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారనమాట. తర్వాత ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఇందాక రాసుకున్నాం. ఉద్యోగానికి ఇంటర్న్ బాధ్యత, క్షేత్రస్థాయిలో నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కోసం PM ఇంటర్న్షిప్ స్కీమ్. మొదటి దశలో భారీగా దరఖాస్తులు. దేశంలో ఇంటర్న్షిప్ ఆఫర్లు అందుకున్న వారు 82,077 మంది, శిక్షణ పొందుతున్నారు 28,141 మంది అని సాక్షిలో రాశారు. కివీస్తో కలిసి సెమీస్కు భారత్. సో ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న న్యూజిలాండ్కి బంగ్లాదేశ్కి మ్యాచ్ జరిగింది. సో బంగ్లాదేశ్ మీద న్యూజిలాండ్ గెలిచింది కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ అండ్ ఇండియా ఈ రెండు కూడా సెమీఫైనల్కి వెళ్ళాయి అన్నమాట. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయినట్టు. తర్వాత ప్రపంచం చూపు భారత్ వైపు. భారత ఆర్థిక ప్రగతిపై ప్రపంచం ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం దేశం చరిత్రలో ఇదే తొలిసారని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీ స్పీకర్గా విజయేందర్ గుప్తా. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే విజయేందర్ గుప్తా ఎన్నికయ్యారు. జర్మనీలో కూటమి గెలుపు. జర్మనీ ఎన్నికల్లో CDU CSU కూటమి విజయం సాధించింది అని చెప్పారు. తర్వాత ఖైదీలు పరస్పరం బదిలీకి సిద్ధం. ఇది అయిపోయింది. తర్వాత ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇది వచ్చారు, అరిచారు, వెళ్ళారని రాశారు. తర్వాత క్యాన్సర్ కోరల్లో దేశంలో ప్రతి 5 బాధితుల్లో 3 మృతి. మరణాల రేటు 64.8%. అమెరికా, చైనాలో 25-50%. కానీ ఇండియాలో మాత్రం ఎక్కువ ఉందంట మరణాల రేటు. స్త్రీలలో రొమ్ము, పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువ. భారత్లో ఏటా 2% మేర క్యాన్సర్ కేసులు పెరిగే ముప్పు. తర్వాత ఆటవిక రాజ్యం తెచ్చిన వాళ్ళు మన నమ్మకాలను గౌరవిస్తారా? కుంభమేళాపై లాలువి అసభ్యకరమైన వ్యాఖ్యలు. పశువుల దానా మెక్కిన వాళ్ళు రైతుల గురించి ఆలోచిస్తారా? ప్రధాని నరేంద్ర మోదీ విమర్శ. PM కిసాన్ నిధులు విడుదల. కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు. యూపీ సీఎం యోగి వ్యాఖ్య. కుంభమేళా 1-2 సంవత్సరాల పాటు రాజకీయం చేయడానికి సరిపోద్ది కుంభమేళా. మహాకుంభమేళాపై RJD అధినేత లాలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ప్రధాని మోదీ మండిపడ్డారు. బీహార్లో ఆటవిక రాజ్యాన్ని తెచ్చిన వాళ్ళు కుంభమేళా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఇక 5 కూటమి ఖాతాలోకే. ఎమ్మెల్యే కోట మండలి సీట్లలో 1 జనసేన నుంచి నాగబాబుకు, మిగతా 4 సీట్లలో టీడీపీకి భారీగా పోటీ. ఆశావహుల్లో దేవినేని, కొమ్మాలపాటి, బుద్ధా వెంకన్న, MD నజీర్ మరికొందరని చెప్పి రాశారు. తర్వాత మిర్చి క్వింటా 11,781 రూపాయలు.
అయిపోయిందిరా. ఇది కూడా ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఫైబర్ నెట్ అంశాన్ని రాశారు. తర్వాత అసెంబ్లీ అంశాలను కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అవగాహన కల్పించాలి. రానున్న రోజుల్లో వాట్సాప్ ద్వారా 500 సేవలు, అంటే మీరు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది కలెక్టర్ కార్యాలయాల్లో దానికి సంబంధించిన ఫాలోఅప్లై చేసుకోవచ్చు అనేది అనమాట. వంశీ అక్రమాలపై సిట్టు రంగంలోకి ప్రత్యేక దర్యాప్తు బృందము, అక్రమ మైనింగు, భూ కబ్జా, భూ తవ్వకాలు, భూదందాలపై విచారణ అని చెప్పి కొంచెం గట్టిగానే ఉండబోతుంది అనమాట. వల్లభనేని వంశీకి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండబోతోంది. టన్నల్ బురదమయం. సో ఇవండి 4 పత్రికల్లో అంశాలు. సో ఓవరాల్గా ఈ ఫైబర్ నెట్ అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఎక్కడైనా ఫెయిల్ అవుతుందా? మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.